తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వానలు దంచికొట్టాయి. హైదరాబాద్తో పాటు మెదక్, రంగారెడ్డి, వికారాబాద్, సిద్దిపేట, నల్గొండ జిల్లాలో భారీగా వర్షం కురిసింది. మెదక్లో గురువారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఏకధాటిగా 3 గంటల పాటు కుండపోత వాన కురిసింది. మళ్లీ రాత్రి కూడా కుమ్మేసింది. దీంతో మెదక్ పట్టణం అతలాకుతలమైంది. జిల్లా కేంద్రంలో అత్యధికంగా 17.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రోడ్లన్నీ చెరువులను తలపించగా పట్టణంలోని పలు ఇళ్లలోకి నీరు చేరింది. మెదక్ మండలంలోని పలు గ్రామాల్లో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో సాయంత్రం నుండి రాత్రి వరకు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. మోయిన్ రోడ్లోని పలు ఇళ్లలోకి చేరిన వర్షపు నీటిని ఫైర్ ఇంజిన్ మోటార్ సాయంతో అధికారులు, సిబ్బంది తొలగించే ప్రయత్నం చేశారు. హుస్నాబాద్లో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా, మల్లిచెట్టు చౌరస్తాలు భారీగా చేరిన వరద నీరు చిన్నపాటి కుంటలు తలపించింది. వరద నీటిలో వాహనదారులు రహదారిపై వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం లేక తీవ్ర ఎండలతో ఉక్కపోతకు గురైన పట్టణ ప్రజలకు భారీ వర్షం కురవడంతో వాతావరణం చల్లబడి కాస్త ఉపశమనం లభించింది. భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చిగురుమామిడి మండలం ఇందుర్తి, ఓకులాపూర్ మధ్య లో లెవెల్ వంతెనపై ఎల్లమ్మ వాగు ఉధృతికి పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కోహెడ్ మండలం పోరేటిపల్లి వద్ద మోయి 9 వాగు ఉధృతికి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కరీంనగర్ జిల్లా సైదాపూర్లో భారీ వర్షానికి పలు చెరువులు, కుంటలు అలుగుపారుతున్నాయి. సోమవారం మోడల్ స్కూల్ జలమయమైంది. అలాగే హాస్టల్లోకి భారీగా చేరిన వరద నీరు చేరడంతో విద్యార్థులు చిక్కుకున్నారు. దీంతో విద్యార్థులను ఇళ్లకు పంపించేశారు ఉపాధ్యాయులు. జిల్లాలోకి వరి పొలాలు నీట మునగడంతో రైతులు బోరుమంటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో భారీ వర్షానికి 11, 12 వార్డులు నీట మునిగాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా నిన్న భారీ వర్షాలు కురవడంతో ఇళ్లన్నీ నీట మునిగాయి. స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షపు నీరు ఇళ్లలోకి వచ్చి చేరడంతో రాత్రి వేరే ఇళ్లలో బస చేయాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసరాలు కూడా నీట మునిగాయని అధికారులు ఆదుకోవాలని వేడుకుంటున్నారు. విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య వెంటనే తగిన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సహాయక బృందాలతో పాటు స్థానిక మున్సిపల్ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. 7 గంటల నుండి 3 గంటల వరకు ఇంట్లో నీళ్ళు వచ్చి మొత్తం వస్తువులు తడిచిపోయినాయి. దానివల్ల మేము నిలబడిన కూడా స్థలం లేకుండా అయింది. టేబుల్ల మీద కూర్చున్నాం మేము. మాకు చాలా ఆర్థికంగా ఉంది. అన్నీ తడిచిపోయినాయి. మాకు తక్షణమే గవర్నమెంట్ తరఫున ఏదన్నా మోరీలు కానీ ఏమన్నా తక్షణమే చేస్తే బాగుంటుంది. ఇంతవరకు చెప్పింది ఇదివరకు గతంలో కూడా జరిగింది. ఇది వాళ్ళు కూడా ఏం పట్టించుకోలేదు. ఇప్పుడు మీరన్నా పట్టించుకుంటారని భావనతో తెలుపుతున్నాము. భువనగిరి చిట్యాల ప్రధాన రహదారిపై నాగిరెడ్డిపల్లి వద్ద లో లెవెల్ వంతెనపై వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. నిన్నటితో పోలిస్తే ప్రవాహ వేగం కొంతమేర తగ్గింది. లో లెవెల్ బ్రిడ్జికి ఓ వైపు నేలకోతకు గురైనట్టు అధికారులు గుర్తించారు. రాత్రి నుండి ఇరువైపులా పోలీసులు బారికేడ్లు ఏర్పాట్లు చేసి వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. నందనం పరిసర గ్రామాల చెరువులు అలుగు పారుతుండటంతో నాగిరెడ్డిపల్లి వద్ద కాలువ నిండుగా ప్రవహిస్తోంది. భువనగిరి చిట్యాల ప్రధాన రహదారిపై వరద నీరు ప్రవహిస్తోంది. ద్విచక్ర ఇతర వాహనదారులు నాగిరెడ్డిపల్లి లో లెవెల్ వంతెన దాటడానికి ప్రయత్నం చేయొద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాకు సమీపంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో శనివారం నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.